హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కుకింగ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మా స్టైల్లో మా ఇంట్లో పలావ్ ఎలా చేస్తామో చూపిస్తాను రండి. దానికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఎండు కొబ్బరి, ఒక రెమ్మ వెల్లుల్లి పెద్దది, 4 మిరియాలు, 4 లవంగాలు, కొంచెం చెక్క, ఇంతే ఫ్రెండ్స్. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. తర్వాత అల్లం కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. తర్వాత బీన్స్, ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిర్చి. నా దగ్గర ప్రజెంట్ ఇన్నే కాయగూరలు ఉన్నాయి. మీ దగ్గర బఠానీలు వేరే కాయగూరలు ఉంటే వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. దీంట్లోకి మీరు ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ముందుగానే చెప్తున్నాను, తర్వాత నేను యాడ్ చేస్తాను. ముందుగానే యాడ్ చేసి పెట్టుకోండి. ధనియాల పౌడర్ ఒకటే వేసుకోవాలి ఫ్రెండ్స్, వేరేది ఏం వేసుకోకూడదు. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కడాయి పెట్టేసేయండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఆయిల్ వేయండి. ఒక 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. తర్వాత జీలకర్ర, ఆవాలు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన దాంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి, నేను చెప్పాను కదా ముందుగా. తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. అవి బాగా తర్వాత ఫ్రెండ్స్, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలు వేసేసాను ఫ్రెండ్స్. బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఇన్నే ఉండేవి కాబట్టి నేను ఇన్ని వేసాను. మీ దగ్గర వేరే వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే వేసుకోండి. అవి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా మగ్గుతాయి. ఒక 30% మగ్గితే చాలు ఫ్రెండ్స్, ఓవర్గా మగ్గే అవసరం లేదు. తర్వాత ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. మూసేసిన తర్వాత మగ్గిన తర్వాత తీసేయండి. తీసిన తర్వాత ఇంకొకసారి రొటేట్ చేయండి ఫ్రెండ్స్. రొటేట్ చేసిన తర్వాత మీరు ముందుగా మిక్సీ పట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, ఆ పేస్ట్ని వేసేయండి ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని వేసేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చి వాసన అంతా పోయేలాగా ఉడకబెట్టాలి. వెంటనే వాటర్ వేసి ఉడకబెడితే పచ్చి వాసన అనేది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి తర్వాత వాటర్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. పలావ్ కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడకాలి. మసాలా అనేది ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ రొటేట్ చేయండి. అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్లో ఉడికించండి. చూస్తారా ఫ్రెండ్స్? ఇలా ఒక 2 టైమ్స్ బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా బాగా ఇంగిపోవాలి, అలా ఉడికించాలి. తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో అంత క్వాంటిటీ రైస్ని వేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అంత క్వాంటిటీ వాటర్ని వేసుకోండి. తర్వాత సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెమే వేసుకున్నాను కాయగూరలు మగ్గడానికి. ఇప్పుడు కొంచెము రైస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వాటర్ అనేది మరిగిన తర్వాత బియ్యం అనేది వేసుకోవాలి. నేను యాక్చువల్లీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టాను, ఒక 30 మినిట్స్ ముందే నానబెట్టాను. వాటిని వేసిన తర్వాత బాగా ఇంకొకసారి బాగా తిప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకేలాగా ఉంటుంది కదా. బాగా ఇలా తిప్పేసి ప్లేట్ మూసేయండి ఫ్రెండ్స్. మీకు రైస్ బాగా చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. రైస్ మాత్రం సూపర్గా ఉంటుంది. తినాలనే కొద్ది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత సూపర్గా ఉంటుంది రైస్ మాత్రం. చూస్తున్నారు కదా, కలర్ కూడా టెంపుల్లో ఎలా ఉంటుందో పలావ్ అలా ఉంటుంది ఫ్రెండ్స్, అంత సూపర్గా ఉంటుంది. మీరు చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పలావ్ చేస్తారు. ఇలా కొబ్బరి అంతా వేసి చేయడము మా సైడ్ ఇలాగే చేస్తాము. కొబ్బరి వేయడం వల్ల ఆ టేస్టే మారిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లోనా. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా పలావ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గెస్ట్స్ ఎవరైనా వస్తే ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే, కుకింగ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మాకు ఒక సపోర్టివ్గా ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.